హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు వెల్లుల్లిపాయ పచ్చడి చేశాను. ఒక 5-6 వెల్లుల్లిపాయలని పొట్టు తీసి అవేమో ఒక 100 గ్రాములు నూనెలో ఒక 50% ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే నూనెలో ఒక 50 గ్రాముల చింతపండు గుజ్జు తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత ముందుగా మనం 50% ఫ్రై చేసుకొని ఉంచుకున్న వెల్లుల్లిపాయలను వేసి అందులోని తగినంత కారం, తగినంత ఉప్పు, ఆవాలు మెంతులు పొడి 1 స్పూన్ వేసి బాగా కలుపుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కళాయి పెట్టుకొని అందులో ఒక 1 స్పూన్ జీలకర్ర, ఒక 1 స్పూన్ ఆవాలు, మినపప్పు, శనగపప్పు, నెక్స్ట్ ఒక 4-5 ఎండుమిరపకాయలు అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకొని ముందుగా మనం పక్కన పెట్టుకున్న పచ్చడిలో పోపు అంతా వేసి బాగా కలుపుకుంటే వేడివేడి వెల్లుల్లిపాయ పచ్చడి రెడీ.